నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రైవేట్ ఏజెంట్లు లోన్ రికవరీ ఇంటి మీదకి వచ్చి అరవడము, హెరాస్ చేయడం, వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చింది. అంటే ఇకపై ఇట్లా బ్యాంక్ రికవరీ ఏజెంట్లు, క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు ఇంటి మీదకి వచ్చి హెరాస్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇట్లా హెరాస్ చేసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి 3 నుంచి 5 ఏళ్ళు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఏదైనా సరే డబ్బు అప్పు ఉంటే అందరిలాగానే బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్ళు రికవరీ ఏజెంట్లు కాకుండా ఈ విధంగా సివిల్ సూట్ వేసి రికవరీ సూట్ వేయాలి. అది చట్టం చెప్తుంది. ఒకవేళ చెక్కులు బౌన్స్ అయితే సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసులు పెట్టాలి. అంతేగాని రౌడర్ షీటర్ని ఇంటి మీద పంపించి వేలకాని వేళల్లో హెరాస్మెంటు, బూతులు తిట్టడము ఇది చేస్తే ఎంతవరకు న్యాయం? అందుకని ఇట్లా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ చట్టం తెచ్చింది. ఇకపై ఎవరూ కూడా రికవరీ ఏజెంట్ ఇంటి మీదకి వచ్చి హెరాస్మెంట్ చేయకుండా ఒక చట్టం తెచ్చింది. అటువంటి వాళ్ళు ఇంటి మీదకి వస్తే 3 నుంచి 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. అది కాకుండా కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది అన్ని స్టేట్లు చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.